మగ్దలూరి మరియమ్మ కథ ఇది వినరో. చీకటి నుండి వెలుగుకు సాగిన పయనమిది. 7 దయ్యాల బందీగా ఉన్న ప్రాణము యేసయ్య పిలుపుతో పొందేను నూతన జన్మము. ఓ ఆమె సాక్షి, పునరుత్థాన తొలి సాక్షి. నిందల పాలై లోకాన ఒంటరినై నేనుండగా కరుణామయుడు వచ్చెను నా బంధకములను తెంచగా. యేసు పాదాల చెంత చేరి కన్నీట కడిగి తిని, అత్తరు బుట్టిని పగులగొట్టి నా భక్తిని చాటి తిని. గలిలయ వీధుల్లో ఆయన వెంటే నడిచి తిని, ఆ దైవ కుమారుని సేవలో పరవశించి తిని. నిందల పాలై లోకాన ఒంటరినై నేనుండగా కరుణామయుడు వచ్చెను నా బంధకములను తెంచగా. లోకమంతా విడిచిన నేను విడిచిపోలేదు. సిలువ చెంత నిలబడి కన్నీరు మున్నీరైతిని. ఆయన ప్రాణము పోతుంటే గుండె చెరువాయేని. సమాధిలో ఉంచిన వేళ నా ఆశలు అడుగంటిని. అయినా వీడలేదు ఆ నిరీక్షణ దీపము. ప్రేమతో వేచి చూసెను నా మనసు ప్రతి నిమిషము. నిందల పాలై లోకాన ఒంటరినై నేనుండగా కరుణామయుడు వచ్చెను నా బంధకములను తెంచగా. ఆదివారపు వేకువన కన్నీటితో వెతికి తిని, ఖాళీ సమాధిని చూసి విలవిలలాడిపోతిని. మరియా అని పిలిచెను ఆ మధుర స్వరము. మరణాన్ని గెలిచిన నా దేవుని అద్భుత రూపము. రబ్బూని అని పాదాలపై పడి మొక్కి తిని, జీవము గల దేవుని చూసిన మొదటి సాక్షినై తిని. వెళ్ళి చెప్పుము సోదరులకు ఆయన లేచాడని. మరణపు ముల్లును విరిచి తిరిగి వచ్చాడని. నేను చూశాను, నా ప్రభువును చూశాను.